ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది చాలా ఆలస్యంగా నిద్రపోవడం అనేది సాధారణ విషయంగా మారిపోయింది. టీవీ చూడడమో, గేమ్స్ ఆడడమో లేదా పలు ఇతర కారణాల వల్ల అనేక మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇలా నిద్రపోకుండా ఆలస్యం చేయడం వలన ఉదయాన్నే నిద్ర లేవకపోవడం జరుగుతోంది. ఈ ఒక్క కారణంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా పరిశోధకులు చేసిన అధ్యయనంలో రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ళకంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా నిద్రలేచే వాళ్ల మెదడు పనితీరులో తేడాలుంటాయని చెప్పింది. దానికి సంబంధించి కొన్ని సర్వేలు కూడా అదే విషయాలు వెల్లడిస్తున్నాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు డమ్మీ అయిపోతుంది. అంత ఆలోచన శాతం తగ్గిపోయి ఎప్పుడూ మందకొడిగా తయారవుతారట. అలాగే వాళ్ళు చేసే పనుల్లో చురుకుదనం తగ్గిపోవడంతో పాటు ఏకాగ్రత లోపించి అనేక సమస్యలు తలెత్తుతాయని వివరించారు. సూర్యోదయం సమయంలో నిద్రపోవడం వల్ల విటమిన్ డి కూడా శరీరానికి అందదు అని చెప్తున్నారు. అలాగే ఆలస్యంగా లేచేవారు చాలా త్వరగా మరణించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆలస్యంగా నిద్ర లేచే వారిలో మానసిక వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే వీళ్ళు ఏ విషయాన్ని కూడా అంత సీరియస్గా తీసుకోరు. దీంతో వారికి డైలీ లైఫ్లో ఎన్నో సమస్యలు, గొడవలు, ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ సమయం మేల్కొనే వారిలో అల్జీమర్స్ కారకాలు డెవలప్ అవుతాయని, దాని కారణంగా మతిమరుపు వస్తుందని కూడా చెప్తున్నారు. తమను తామే గుర్తుపట్టలేని విధంగా అయిపోతారట. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రాత్రిపూట త్వరగా పడుకుని సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా కూడా చురుగ్గా ఉంటారని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే మన నానమ్మలు, అమ్మమ్మలు ఎప్పుడూ రాత్రి 7 గంటలకే నిద్రపోయి ఉదయం 4 గంటలకు లేచి పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ హెల్దీ లైఫ్ స్టైల్ కారణంగా అందరూ చాలా ఆరోగ్యంగా, ఎక్కువ కాలం ఎలాంటి అనారోగ్యాలు లేకుండా జీవించేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి అంతా మారిపోయింది. రాత్రి 1 గంట వరకు సెల్ చేతిలో పట్టుకునే ఉంటున్నారు. దాంతో ఎప్పుడు నిద్ర పడితే అప్పుడు పడుకోవడం వలన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వంటి సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. నిజం చెప్పాలంటే హాయిగా నిద్రపోయే వారంతటి అదృష్టవంతులు లేరు అంటారు. ఇలా పడుకోగానే అలా నిద్రపోయేవారు చాలా అదృష్టవంతులట. అలా నిద్రపోయే వాళ్ళ శరీరం పునరుత్తేజం పొంది ఉత్సాహంగా మళ్ళీ పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. టీవీ చూడడమో లేదా గేమ్స్ వల్ల లేదా ఇతర పలు కారణాల వల్ల రోజు మన నిద్రలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పైసా ఖర్చు లేకుండా అందం, ఆరోగ్యం, ఉత్సాహాన్నిచ్చే నిద్రను చేజేతులా చేజార్చుకుంటోంది ఈ తరం. సమయానికి నిద్రపోకుండా ఆలస్యం చేయడం, ఉదయాన్నే నిద్ర లేకపోవడం వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. లేటుగా నిద్రలేచే వారిలో రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుందని చెప్తున్నారు. చిన్న విషయాలకు కూడా కోపగించుకోవడం వంటివి చేస్తారట. చూస్తే చాలామంది ఇళ్లలో పిల్లలు, పెద్దలు అంతా కూడా రాత్రి 12 దాటాకనే నిద్రపోతూ ఉంటారు. రాత్రి త్వరగా భోజనం చేయడం, త్వరగా నిద్రపోవడం మంచి అలవాటు. అలాంటి అలవాటు ఉంటే ఆరోగ్యం పాడవదు, ఆరోగ్యంగా ఉండొచ్చు. నిజానికి త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. సైన్స్ పరంగా చూసుకున్నట్టయితే త్వరగా పడుకుని త్వరగా నిద్ర లేచే వారి మేధస్సు అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండేవారి కంటే తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకుని లేచేవారు ఆశావాదులు, చురుకైన వాళ్ళుగా తయారవుతారు. త్వరగా నిద్రపోయి త్వరగా నిద్ర లేస్తే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. యాక్టివ్గా ఉండడంతో పాటు వాళ్లకు చాలా క్రియేటివిటీ కూడా ఎక్కువగా డెవలప్ అవుతుందట. వారి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అది సహాయం చేస్తుందట. పైగా త్వరగా నిద్రపోయి త్వరగా నిద్ర లేవడం వలన మన పనులన్నీ కూడా ముందుగానే మనం మొదలు పెట్టచ్చు. దాంతో చాలా సమయం ఆదా అవుతుంది. ఎక్కువ సమయం ఇంకా మిగిలి ఉంటుంది. మన పనులు కూడా పూర్తయిపోతుంటాయి. ఆలస్యంగా నిద్ర లేవడం లేదా నిద్ర పట్టకపోవడం వలన నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దాంతో మెదడు కూడా సరిగ్గా పనిచేయదు. హ్యాపీగా ఉంచే సెరోటోనిన్ వంటి హార్మోన్లు కూడా తక్కువగా ఉత్పత్తి అవుతాయి. దాంతో ఆనందంగా కూడా ఉండలేరు. ఆలస్యంగా నిద్రపోయే వారి మెదడులో కార్టిసాల్ లెవెల్ పెరిగిపోతుంది. దీంతో ఒత్తిడి బాగా ఎక్కువ అవుతుంది. ఇలా ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్ర లేవడం వలన అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆరోగ్యం పాడవడం మొదలు ఒత్తిడి, ఆనందం ఇలా ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రాత్రి లేటుగా నిద్రపోయే వారికి పొద్దున్నే లేవడం చాలా భారంగా అనిపిస్తుంది. పొద్దున్నే నిద్ర లేవడం మీకు మొదట్లో కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి అలవాటు చేసుకుంటే అస్సలు వింతగా అనిపించదు. పొద్దున్నే నిద్ర లేవడం వల్ల మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష పండితులు కూడా చెప్తున్నారు. హార్వర్డ్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం సరిగ్గా టైంకి నిద్రపోలేని వ్యక్తులు తరచుగా చిరాగ్గా ఉంటారట. అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారట. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల
శరీరంలో పాజిటివ్ ఎనర్జీని నింపి మనసులో సానుకూలత వస్తుంది అని ఈ రిపోర్ట్ ఆధారంగా అర్థమవుతోంది. అలాగే ఎక్కువసేపు నిద్రపోవడం శరీరానికి ఏమంత మంచిది కాదు అని చెప్తోంది. ఉదయాన్నే మేల్కొనే వ్యక్తులు ఏ విషయం మీదనైనా బాగా దృష్టి పెట్టగలరు. అలాగే భవిష్యత్తులో వచ్చే సమస్యలను కూడా ఎంతో తెలివిగా తప్పించుకోగలిగే సామర్థ్యం ఆటోమేటిక్గా శరీరంలో పెరుగుతుందట. రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఉదయం పూట వీళ్ళ బ్రెయిన్స్ చాలా షార్ప్గా పనిచేస్తాయట. కాబట్టి ఎక్కువ అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టి వాటిని పూర్తి చేసి తర్వాత వారికంటే కూడా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో 100 రెట్లు ముందుంటారట. 2010 హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం త్వరగా పడుకుని త్వరగా లేచేవారు పాఠశాలలో మంచి గ్రేడ్లు పొందారని, మంచి ఉద్యోగాలు సాధించారని చెప్పింది. త్వరగా మేల్కోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అలాగే మీ బాడీ టైం టేబుల్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుందట. తగినంత నిద్ర రక్తపోటును కంట్రోల్ చేస్తుందని రిపోర్ట్స్తో పాటు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మీ రోగనిరోధక శక్తిని, మానసిక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఉదయాన్నే మేల్కొల్పడం వల్ల సూర్యోదయాన్ని చూసే అవకాశం ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఇది ఒక గొప్ప అనుభూతి. మీ మానసిక ఆరోగ్యానికి కూడా ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి త్వరగా మేల్కొంటే మీరు మీ రోజంతా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక మీ చర్మం యవ్వనంగా కనిపించాలంటే బ్యూటీ స్లీప్ అవసరం అనేది శాస్త్రీయంగా రుజువైన వాస్తవం అని చెప్పొచ్చు. నిద్ర లేకపోవడం కళ్ళ కింద గీతలు, ముడతలు, నల్లటి వలయాలు, మొటిమలు ఏర్పడతాయి. అదే టైంకి నిద్రపోయినప్పుడు మీ డెడ్ స్కిన్ సెల్స్ చచ్చిపోయి మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తాయి. దాంతో చాలా యంగ్గా ఉన్నట్టు కనిపిస్తారు. నిద్ర మీ శరీరంలోని కొల్లాజెన్ రక్త ప్రసరణను పెంచుతుంది. సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేవడం వల్ల అదృష్టం వరిస్తుందని, అష్టైశ్వర్యాలు వస్తాయని పెద్దవాళ్ల నమ్మకం. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఇంటికి ఒంటికి మంచిదట. ఏంటి బ్రహ్మ ముహూర్తం? ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని సూచిస్తున్నారు. తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 గంటల లోపు నిద్ర లేవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. తద్వారా మన ఆలోచనలు కూడా పాజిటివ్గా రావడం, సమాజంలో అందరితోనూ ఆనందోత్సాహాలతో జీవించడానికి వీలు కలగడం ఉంటుంది. చాలామంది బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోతూనే ఉంటారు. పని కారణంగానో లేక టీవీలు చూస్తూనో, సెల్ ఫోన్ చూస్తూనో కాలక్షేపం చేస్తూ రాత్రి పొద్దుపోయే వరకు మేలుకోవడం, ఉదయం ఎక్కువసేపు నిద్రపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆయుష్ తక్కువ చేసుకుంటున్నారని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వం మన పెద్దలు ఉదయం 4:30 నుంచి 5 గంటల లోపే నిద్రలేచి చల్లటి చన్నీటి స్నానం చేసేసి సూర్య నమస్కారాలు చేయడం వంటివి చేసి ఎన్నో ఏళ్ళు ఆరోగ్యంగా జీవించారు. ఆ కథలన్నీ కూడా ఈ రోజున మనం తెలుసుకుని ఆచరించాల్సిన అవసరం ఉంది. లేదంటే 25 ఏళ్లకే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇంకా పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.